ఒక మాట మీకు చెబుతాను. 2006లో ఒక చిన్న స్థలం, నేను ఒక 350 గజాలు స్థలం తీసుకున్నాను. నా దగ్గర 1100 మాత్రమే ఉన్నాయి. 1100 మాత్రమే ఉన్నాయి. మీరు నమ్మండి, బ్యాంకు బ్యాలెన్స్ లేదు. మరలా నేను ఏదైనా నా ఆస్తి అమ్మడానికి నా దగ్గర చిల్లిగవ్వలేదు. అంతకుముందు ఉన్నదే అయిపోయింది. ఇప్పుడు స్థలం కావాలి. నేను పెట్టుకున్న ఒక అద్దెది కాదు, ఫ్రీగానే ఇచ్చారు. వాళ్ళు ఖాళీ చేయమని చెప్పారు. ఎంతకాలం ఇస్తారు? 1100 భయాన్నిచ్చి నా తీర్మానం ఏమిటంటే, ఎవరి ఇల్లు అయినా దర్శించేటప్పుడు 10 రూపాయలు ఇచ్చినా 10,000 ఇచ్చినా తీసుకోకూడదు. ఎవరు ఏ సంస్థల దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరి దగ్గర చేయి చాపకూడదు. నా అవసరాన్ని చెప్పకూడదు. అర్థమవుతుందండి? దేవుడే నాకు ఇస్తే నేను సేవ చేయాలి. నాకు అన్నానికి లేదు అనుకో, అన్నం నువ్వు నాకు పెట్టలేదనుకో, ప్రభువా నీ సేవ చేస్తాను, నాకు భోజనం పెట్టు. భోజనం పెట్టలేదంటే నేను మరలా యార్డ్కి వెళ్తాను. ఇది ప్రభు దగ్గర నేను సేవకు వచ్చేటప్పుడు తీసుకున్న తీర్మానం. కానీ మీరు నమ్మండి, కరెక్ట్గా 10 రోజుల్లో 2 లక్షలు కట్టాలి. 2 నెలల తర్వాత 2 లక్షలు కట్టిన తర్వాత 2 నెలల తర్వాత 3,60,000 రూపాయలు కట్టాలి. 40,000 రూపాయలు రిజిస్ట్రేషన్ కావాలి. నా దగ్గర నిజంగా ఆ రోజే మా దగ్గర భోజనం ఉంది. మరి ఎవరిని అడగకూడదు. ఎలా వస్తుంది? ప్రార్థన చేసాం, కన్నీరు విడిచాం. పొద్దున్నే ఒక ఆమె వచ్చింది, ఒక పేదరాలు వచ్చి పొద్దున్నే నేను ఒక చిన్న రేకుల ఇంట్లో అద్దెకున్నాను. ఒక రేకుల ఇంట్లో అద్దెకున్నాను. 450 రూపాయలు అద్దెది. ఆ ఇంట్లో అద్దెకుంటే పొద్దున్న వచ్చి ఆ యొక్క పంచలో కూర్చుంది. నేను అనుకున్నాను, ఏమొచ్చి నన్ను డబ్బులు అడిగేటట్టుంది, 50 రూపాయలు 100 రూపాయలు, నా దగ్గర రూపాయి లేదు. ఈ పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ అమ్మాయమ్మా, ఎందుకు వచ్చిందో దరిద్రం కొంపలోకి అనుకున్నాను. నేను నిజంగా అలా అనుకున్నాను. ఎందుకంటే ఆమె నాకంటే సింపిరినైతే తలకు నూనె కూడా పెట్టుకోదు. అంత ఉన్నతమైనటువంటి దాతృత్వం కలిగినటువంటిది. ఆమె వచ్చి కూర్చొని, అయ్యా నాకు 4 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు అయ్యా మ్యాచెస్ గారు అనింది. ఏమైందమ్మా అన్నాను. అయ్యా చెబుతాను 2 నిమిషాలు వినయ్యా అనింది. ఏమైందమ్మా అన్నాను. మరే నాకు సత్తెనపల్లిలో బస్ స్టాండ్ వెనకాల ఒక స్థలం ఉందయ్యా 100 గజాలు. అది ప్రభుకి మని ఒకటే ప్రేరేపణ వస్తుంది. నాకేమో నిద్ర పట్టట్లేదు, నాకు ఇవ్వబుద్ధి కావట్లేదు. ఆమె అన్నమాట, నాకు ఇవ్వబుద్ధి కావట్లేదు, నిద్ర రావట్లేదు. తట్టుకోలేక నేను నెమ్మదిగా బ్రతకాలంటే ఆ స్థలం దేవుడికి ఇచ్చేస్తే పోయిద్దని వచ్చానయ్యా. నిజమా అన్నాను. నిజంగానయ్యా. నిజమైతే మరి పేపర్స్ తెచ్చావన్నాను. ఇదిగో అయ్యా, మళ్ళీ నా మనసు మారిద్దని తీసుకొని వచ్చానని. ఆమె టిఫిన్ పెట్టించి పల్లి వెలుగు బస్సు ఎక్కించి అప్పటికప్పుడు ఆమెతో నేను వెళ్ళి, అర్థమవుతుంది, ఎక్కడ నీ స్థలం చూపించమని చూపించుకొని ఎంతకు పోయిద్దని అక్కడ బ్రోకర్లను అడిగాను. ఉంటారు కదా బ్రోకర్లు, వాళ్ళు అడిగితే 150,000కి పోయిద్ది అన్నాడు. ఈరోజే డబ్బులు ఇస్తే ఎంతకు తీసుకొస్తావు బేరం అన్నాను. మీరు 1 గంట కూర్చోండి, గంటతో వస్తానన్నాడు. అటు ఇటు వెళ్ళి 1,30,000 రూపాయలు, 20,000 తగ్గిస్తే ఇప్పుడు క్యాష్ ఇస్తానన్నారు. క్యాష్ మరి ఇవ్వండి. మరి ఏం మనిషి మంచిది కాదు, కొబ్బరిని కూడా ఆలోచించే మనిషి. ఇప్పుడే అమ్మేద్దామా అన్నాను. అమ్ముదామయ్యా, నా మనసు కూడా మంచిది కాదయ్యా అనిందామా. అప్పటికప్పుడు అమ్మి 1,30,000 రూపాయలు తీసుకొని వచ్చి, అర్థమైందా మీకు? ఎలా చేయగలరు ఈ కార్యం? నాకు పాల ప్యాకెట్కి డబ్బులు లేని టైంలో 1,30,000 రూపాయలు చూస్తే నాకు కళ్ళు తిరిగినాయి. స్తోత్రం చెప్పాలి. అసలు ఊరికినే ఆమె ఇచ్చిన డబ్బులకి ఇంకొక ఆయన పిల్ల పెళ్ళికి 2 లక్షలు దాచిపెట్టుకున్నాడట. ఆయన ఎంత పెద్ద మేధావంటే, ఎప్పుడూ ఇదేంటి మన ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఫ్రీగా వచ్చిన ఎండుమిరపకాయలు యాడ్లో, అందులో 2 టమాటాలు వేసుకొని 2 ఉల్లిపాయలు వేసుకొని దంచుకొని ఆ పైన క్యారేజ్, అది సత్తు క్యారేజ్ అండి, స్టీల్ క్యారేజ్ కూడా కాదు, బెజ్జాలు పడి ఉంటుంది ఆ మహానుభావుడికి ఆ క్యారేజీ. ఆయన 50,000 రూపాయలు తీసుకొని వచ్చి పొద్దున్నే ఆయన కూడా చెవుల్లో మాట్లాడుతున్నాడు. అయ్యా, మా మామయ్యే, మా మేనమామ ఆయన. అయ్యా మరి నాకు అమ్మాయి పెళ్ళికని 2 లక్షలు దాచిపెట్టాను రా అమ్మ, నాకు నెమ్మది లేదయ్యా, మరి ఎందుకో ఇవ్వాలనిపిస్తుంది అన్నాడు. ఎందుకో లేదులే, నీకు తెలియదులే, స్థలం కొన్నాళ్ళు అనుకొని ఎంత ఇద్దాం అనుకుంటున్నావు వింటున్నాను. 2 లక్షలు ఉన్నాయి కానీ ఇంట్లో 50,000 ఇస్తానయ్యా, ఎట్లా గట్ట పెళ్లి ఖర్చులకు తగ్గించుకొని అన్నాడు.
ఏంటి ఇలాంటి కార్యాలు చేస్తాడు ప్రభు? కేవలం ఇంటికొచ్చి నన్ను ప్రేరేపించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే పదుల సంఖ్యలో ఉన్నాయి కార్యాలు. నేనంటాను, మ్యాథ్యూస్ గారికి ఎక్కడి నుంచో వచ్చింది, లేదంటే ఇలాంటి మీటింగ్లు ఎవరు పెద్ద పెద్దోళ్ళు అయితే పెడతారు, కానీ రాజకీయ నాయకులు అయితే పెడతారు, కానీ అది లైటింగ్ ఏంది, స్టేజ్ ఏంది, వీడికి ఎక్కడి నుంచి వస్తుందో. మీకు ఒక మాట చెప్పనా, నేను రాత్రి కూడా చెప్పాను, ఎక్కడి నుంచి వస్తుందో వచ్చిన దాన్ని నేనేం చేస్తానో నీకు తెలియాలంటే విమర్శ కాదు, నాతో తిరుగు అంటున్నాను నేను. భోజనం ఉచితం, స్తోత్రం చెప్పాలి. పేద బిడ్డలు వారిస్తున్న డబ్బులు, హృదయపూర్వకంగా ఇస్తున్న డబ్బులు వేస్ట్ ఖర్చులు పెట్టకుండా, వ్యర్థముగా విచ్చలవిడిగా తిరగకుండా, నా సొంతానికో నా పిల్లలకో సంపాదించకుండా ఖర్చు పెడుతున్న డబ్బే ఈ సేవకు ఖర్చు పెడుతున్న డబ్బు. మీకు అర్థమైందా?